హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూ వీడియో. ఇక్కడ మనం అయితే ఈ ఛాంబర్కి అయితే మొత్తం అక్కడ ఉన్న మన్ను అయితే తీసేస్తున్నాం. ఈ ఆయిల్ బోల్ట్ క్రాక్ వచ్చింది అని ఎంసీలు అయితే పెట్టేశారు. ఇలా ఎంసీలు పెడితే నెక్స్ట్ ఆయిల్ చేంజ్ అనేది ఆ క్లచ్ కవర్ విప్పి మనం ఆయిల్ చేంజ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ క్లచ్ కవర్ ప్యాకింగ్ పోయిందంటే ఇంకా ఆయిల్ లీకేజ్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎలాగో ఫుల్ ఇంజన్ చేస్తున్నాం, ఆయిల్ బోల్ట్ కూడా క్రాక్ వచ్చింది కాబట్టి ఆ ఛాంబర్ని నీట్గా క్లీన్ చేసుకొని మనం వెల్డింగ్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చాం. మీరు అయితే చూడొచ్చు, మనకి ఇలా వెల్డింగ్ చేయడానికి వచ్చేసి 300 రూపీస్ అయితే అలా తీసుకుంటారు. కానీ మొత్తం ఇంజన్ మొత్తం అయితే విప్పి ఓపెన్ చేసుకొని అయితే రావాల్సి ఉంటుంది. ఇంజన్ పైన చేస్తారు కానీ గ్యారంటీ లేని వర్క్ అయితే వాళ్ళు అయితే మనకు ముందే అయితే చెప్తారు. దీనికి అక్కడ ఉన్న హోల్ మొత్తం మనం క్లోజ్ చేయించడం అయితే జరుగుతుంది. మీరు అయితే చూడండి, క్లోజ్ చేయించిన తర్వాత మళ్ళీ లేత్ వర్క్ దగ్గరకు తీసుకొని వచ్చి ఆ క్లోజ్ చేసిన హోల్కి మళ్ళీ హోల్ పెట్టించి డై వేయించడం అయితే జరుగుతుంది. ఇలా చేయడానికి 300 రూపీస్ అలా అయితే తీసుకుంటారు. దీన్ని ఫుల్ ఇంజన్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన స్పేర్స్ మొత్తం అయితే మనమైతే తీసుకోవడం జరిగింది. అలాగే ఆయిల్ చేంజ్ చేయిస్తున్నారంటే పల్సర్ బైక్లకి కాస్త జాగ్రత్త అయితే సీనియర్ మెకానిక్తో అయితే చేయించండి. ఎందుకంటే ఇలా ఎడ్జ్లో ఉంటుంది కాబట్టి కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.